చిన్న గ్రామంలో ఎరికాటు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా పిసినారి. డబ్బు ఖర్చుపెట్టడమంటే అతనికి భయం. మంచి బట్టలు కొనడు, మంచి భోజనం తినడు, ఎవ్వరికీ సహాయం చేయడు. ఒకరోజు ఎరికాటు తన పొదుపు డబ్బును ఒక సంచిలో పెట్టుకుని అడవిలో దాచాడు. ఇది ఎవరికీ తెలియకూడదు అని భావించాడు. ప్రతిరోజూ వెళ్ళి ఆ సంచి ఉందో లేదో చూసి వచ్చేవాడు. ఇది గమనించిన ఒక దొంగ ఒకరోజు ఆ డబ్బంతా దొంగిలించాడు. మరుసటి రోజు ఎరికాటు వచ్చి చూసేసరికి సంచి ఖాళీగా ఉంది. అతడు గట్టిగా ఏడవసాగాడు. అప్పుడక్కడికి ఒక వృద్ధుడు వచ్చి, "నీ డబ్బు పోయిందని ఎందుకేడుస్తున్నావు?" అని అడిగాడు. ఎరికాటు, "అది నా జీవితపు పొదుపు" అన్నాడు. వృద్ధుడు నవ్వుతూ, "నీవా డబ్బును ఎప్పుడూ ఉపయోగించలేదే, అలా అయితే అది పోయినా ఉన్నా ఒకటే. డబ్బు ఉపయోగిస్తేనే విలువ ఉంటుంది" అన్నాడు. అప్పుడే ఎరికాటుకు తన తప్పు అర్థమైంది. అప్పట్నుంచి పిసినారితనం వదిలి అవసరమైనప్పుడు డబ్బు ఉపయోగిస్తూ ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టాడు.